నమస్కారం అండి. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు ఎన్నివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి అయ్యగారు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి చేయాలి. అలాగా, నీ మాటకి ఎదురే ఉంది. ఎన్ని గంటలకి రమ్మంటావమ్మా? 10ంటికి అన్నయ్య. తప్పకుండా వస్తా. కాబోయే అల్లుడితో ఆడుకుంటున్నారు. బావగారు, మీ రాజా మీకన్నా గొప్పడవుతాడు. తప్పకుండా రా అన్నయ్య. వస్తాను రా. రాకెక్కడికి పోతాను, వస్తా. నువ్వైనా చెప్పచ్చు కదయ్యా భూపతయ్యకి. కొంచెం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా రాసిచ్చేయడమేనా? మనుషులకైతే చెప్పొచ్చు, కానీ వాడు మహాత్ముడు. చెప్పకూడదు, చెప్పినా వినడు. మీరంతా రంగస్వామితో వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉండండి. భూపతి గారు మేనగోళ్లకు అన్నప్రాసన చేసి వస్తారు. ఏమే, మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు. సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి. 1,00,000 ఇచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు గాని నువ్వే వెనక నుంచి పొడిచేయి. నేనా? ఆయన సైన్ చేసిన ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి. ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు, బావగారు, నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం. నేను దానమిచ్చిన భూమి ఎంగిలి గూడుతో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. మర్ గయా సాలా. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరు ముఖ్యం కదా.
రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో చేయిద్దాం. పంతులు గారు అయ్యా, ఇట్రండి. ఇగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. ఓం అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విషం దేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య, 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 ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి ఎదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? అమ్మా, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దు ఉంటుందమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకువి కదా. నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాన్రా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. పెద్దయ్యా, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్పాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏంటి బన్నీ ఇక్కడున్నావు? ఏ పని లేక సరదాగా నేనే చేపలు పట్టి మంచి కూర వండి నిన్ను డిన్నర్ పిలుద్దామని. డిన్నరా? నాకు వీలు కాదు బన్నీ, ఈ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ. అబ్బా, మీ ఇంట్లో ఎప్పుడు పార్టీలేగా, ఈ రోజు సరదాగా నాతో డిన్నర్ చేయి. కుదరదు. ఈ పార్టీలో సంవత్సరం తర్వాత మా నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మన ప్రేమ విషయం చెప్పడానికి. మన ప్రేమ? మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? ఏంటి బన్నీ? అవును, మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? బన్నీ, బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేనెప్పుడు నేను ప్రేమించలేదే. మన పరిచయం ఎంతకాలంలో నేను ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? గుర్తు తెచ్చుకో. అదేంటి బన్నీ, నన్ను లైట్ హౌస్ కి తీసుకెళ్లి కేక్ కట్ చేయించా? ఏంటి మహి, కేక్ కట్ చేస్తే ప్రేమ? ఇద్దరం కలిసి టీ తాగాం. కలిసి టీ తాగితే ప్రేమ? ఇద్దరం బైక్ లో వైజాగ్ అంతా తిరిగాం. బైక్ లో తిరిగినంత మాత్రానా ప్రేమ? చూడు మహి, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ప్రేమ అనుకోవద్దు. నాకు ఈ ప్రేమ గేమ్ అంటే చాలా భయం.
ఐఎమ్ వెరీ సారీ. తల్లి ఆపమ్మా తల్లి బంగారం నవ్వుతూ వద్దరా తల్లి 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 వద్దరా ఊరుకోరా ఏంట్రా నువ్వు కూడా పాల్గొట్టున్నా నువ్వు కూడా పాల్గొట్టు. దేనికిరా? నీకు చెప్తా కదా నువ్వు పాల్గొట్టు. కుట్టన్నా నువ్వు పాల్గొట్టు నేను చెప్తా కదా కుట్టు. డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ అన్నా ఎవడో బన్నీ అంట వాడిని డాడీ తీసుకురండి. అలాగే. నేను అతను ప్రేమించాను. ఏంటన్నా? ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. ఒరే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురంట్రా. ఏంటన్నా? చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి. రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడినే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. ఏడే రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా. వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా చూసినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలీదు. నీకు నా గురించి తెలీదు. రే నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? రే నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండి రా. రే వీటిని కూడా తీసుకెళ్ళండి రా. ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. నా ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చాయి అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారు ఇక్కడికి వస్తుందిగా.
వస్తుంది. మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది, తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏయ్ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు? పెద్ద మెగా స్టార్ అని భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులో ఉన్న మాట చెప్పేస్తా. మహి నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయవుగా? అయితే ప్రేమించైనా? మహి నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు.